హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మేమైతే అరకు అయితే వెళ్ళాం కదా. సో అక్కడ అరకు మ్యూజియం అయితే చూసామన్నమాట. మీలో చాలామంది అరకు అయితే వెళ్ళి ఉంటారు కదండి. మీరు ఏమేమి ప్లేసులు చూసారని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ వచ్చేసి టికెట్ అయితే తీసుకుంటున్నాము. టికెట్ తీసుకొని ఇంక లోపలికి అయితే ఎంట్రీ అయిపోతున్నాం అనమాట. మేమైతే మొత్తం 40 మెంబర్స్ వరకు అయితే వెళ్ళామండి. సో ఇంక లోపలికి ఒక్కొక్కరం అయితే ఎంట్రీ అవుతున్నాం చూడండి. ఇదైతే ప్లేస్ చాలా బాగా అనిపించింది అనమాట. అంటే అరకు ట్రైబల్స్ అంతా ఎలా ఉంటారో వాళ్ళ కల్చర్ అంతా కూడా ఇందులో ఉంది. మనకి ఇచ్చిన టోకెన్స్ అయితే ఇక్కడ స్కాన్ చేస్తే మనకు లోపలికి అయితే పంపిస్తారండి. ఇక్కడ ఎంట్రన్స్ అయితే బుర్రా కేవ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఆ కొండల మధ్యలో ట్రైన్ అయితే వెళ్తుంది కదా, అదైతే ఉంది వ్యూ. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కొంచెం లేక్ అయితే ఉంది, బోటింగ్ అయితే ఉంటుందంట. సో దానికోసం అనమాట ఇది వచ్చేసి. ఇది కూడా బాగుందండి, పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి అంటే కొండలు అవన్నీ వాటర్ ఫాల్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. ఇది వచ్చేసి ఇప్పుడు మనం వచ్చిన మ్యూజియం అండి, ఆ గోపురం టైప్లో ఉంది కదా అదనమాట. ఇది వచ్చేసి అరకు వాళ్ళదే అండి, ట్రైబల్స్ అంతా కూడా వాళ్ళకి అంతా ఉంటుందన్నమాట. ఇక్కడైతే మా చిన్నోడు పెద్దోడు అయితే ఫుల్ ఎంజాయ్ అయితే చేస్తున్నారు. ఇదంతా కూడా రూట్ అనమాట. ఇవన్నీ కొండల మధ్యలోంచి ఘాట్లు అయితే ఉంటుంది కదా, ఘాట్ రోడ్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పార్క్ అయితే ఉంది. పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారండి, ఫుల్గా ఆడుకోవచ్చు అనమాట పిల్లలు. ఇలా పార్క్ అయితే ఉంది. అది అయిపోయిన తర్వాత ఇంకా మ్యూజియంలోకి అయితే ఎంటర్ అవుతున్నాం. అంటే ఇదంతా ఒకదానికోటి కనెక్టింగ్ అయితే ఉంటుందండి మ్యూజియం అయితే. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి అరకు ట్రైబల్స్ అనమాట. వాళ్ళు ఎలా ఉండేవారు, వాళ్ళ సంప్రదాయంలో పెళ్ళిళ్ళు ఎలా జరుగుతాయి అని ప్రతి ఒక్కటి కూడా ఇందులో అయితే ఉందండి. మీకైతే ప్రతి ఒక్కటి కూడా చూపిస్తాను. మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా వాళ్ళు ఇల్లులు ఎలా కట్టుకునేవారు, అప్పట్లోనే ఏ పాత్రలు వాడేవారు, ప్రతి ఒక్కటి కూడా ఉంటాయండి. చెక్కతో చేసినవి, మట్టితో చేసినవి కూడా ఉంటాయి అన్నమాట ఇక్కడ. ఇది వచ్చేసి అప్పుడు కాలంలో వాడిన రోకలండి, రోలు అంటారు కదా, అది రోలు రోకలు ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు వాడే గోల్డ్, అంటే వాళ్ళు ఎలాంటి ఐటమ్స్ వాడేవారు అవన్నీ కూడా ఉంటాయండి. ఇదంతా న్యాచురల్గా తీసిన ఫొటోస్ అనమాట, ఒరిజినల్ ఫొటోస్ ఇవన్నీ కూడా. ఇవైతే ఇక్కడ ఫ్రేమ్లా అయితే పెట్టారండి, అంటే వాళ్ళు వాడే మట్టి తయారు చేయడానికి వాడేవి ఇవన్నీ కూడా అప్పుడు కాలంలో వడ్డానాలు అనమాట. ఎంత బాగున్నాయో చూసారా. అవైతే చాలా బాగా అనిపించాయి. మేమైతే ప్రతి ఒక్కటి కూడా మీకైతే ఈ వీడియోలో చూపిస్తానండి. ఇవన్నీ కూడా న్యాచురల్గా తీసిన ఫొటోస్ అనమాట. అసలు ఖాళీ అయితే లేదు, మనకి ఎప్పుడు వచ్చినా సరే ఇక్కడ ఇలా సీజన్ ఫుల్గానే ఉంటుందంట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు వాడే జ్యువెలరీస్ అండి, ఇవన్నీ కూడా ముక్కు పుడకలు, చౌలీలు, నెక్లెస్లు అలాంటివన్నీ ఉన్నాయన్నమాట. ఇవన్నీ వాళ్ళు పొలాలకు గట్టా వెళ్ళేటప్పుడు తీసుకున్న ఫొటోస్ అండి, ఎంత బరువైనా మోస్తారు. నెక్స్ట్ వేటకి వెళ్ళేటప్పుడు వాళ్ళు వాడే ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయండి, వాళ్ళు ఎలా వేటాడతారని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ ఇల్లులు ఎలా ఉండేవి, వాళ్ళు చేపలు ఎలా పట్టేవారు, ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. ఇవి వచ్చేసి కాసుల పేరు అంటారు కదండి, ఆ టైప్లో అనమాట. అవి కూడా చాలా డిజైన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ చూస్తున్నారా కాసుల పేర్లు ఎన్ని రకాలు ఉన్నాయో. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళకి ఏదైనా హెల్త్ బాగోకపోతే పసరమందు వాడతారు కదండి, అది కూడా ఇక్కడ చూపిస్తున్నారు ప్రతి ఒక్కటి కూడా. ఇది వచ్చేసి ఇండియా పారూర్ అనమాట, పాడేరు టైప్ది. ఇంక ఇక్కడ మేము లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము, అదైతే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు వేరే లైన్కి అయితే వెళ్తున్నాము. అన్నీ కనెక్టింగ్ అయితే ఉంటాయి ఒకదానికొకటి, మనం అలా చూసుకుంటూ వెళ్ళిపోవడమే తిన్నంగా. ఎన్ని ఫొటోస్ అయినా ఎన్ని వీడియోస్ అయినా తీసుకొచ్చండి, ఎవరు కూడా మనకు అబ్జెక్షన్ అయితే పెట్టారనమాట. సో ఇక్కడ మా పెద్దోడు ఫుల్గా అయితే ఆడుకుంటున్నాడు. ఇంకా మేము లోపలికి అయితే వెళ్ళిపోయి, ఇది అసలేందండి, ఇది మాత్రం చూడాల్సింది కంపల్సరీగా. అంటే వాళ్ళు వాడే బాణాలు కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. మీకు ప్రతి ఒక్కటి కూడా చూపిస్తాను. వాళ్ళు బాణాలు ఎలా వేసేవారు, ఎన్ని వాడేవారు, ప్రతి బాణాల్లోనే చాలా రకాలైతే ఉన్నాయండి. చూస్తున్నారు కదా ఇక్కడ మీరు, ఒకరు రెడీ చేస్తున్నారనమాట, అలాగా ఒక అతను వేస్తున్నట్టు. నెక్స్ట్ వచ్చేసి అడవుల్లోకి వెళ్ళి ఎలా వేట చేసేవారు కూడా ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ మనకి విజువల్స్ అయితే ఉంటాయి. ఇవైతే చాలా బాగున్నాయి చూడడానికి. వాటి కొమ్ములు ఉంటాయి కదా, వాటిని కూడా తెచ్చేవారు అనమాట వీళ్ళైతే. చూసారా అడవి నక్కలు కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ. ఇంకా నెక్స్ట్ దాన్ని అయితే పట్టుకొని వెళ్తున్నారు, వేటాడిన తర్వాత ఇలా డప్పులు కొట్టుకొని అయితే వెళ్తారంట. మరి ఎందుకో ఏమో నాకైతే తెలియదు, మీకు తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు పండించే పంట అండి, వాళ్ళు ఎలా పండిస్తారు, వాటిని ఎలా స్టోర్ చేసుకుంటారు, ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ ఉన్నాయి. ఇక్కడైతే తిరగల్లో వేసి అయితే మినుములు అయితే తిప్పుతున్నారనమాట. ఒక ఆవిడ దంచుతుంది ధాన్యము, వాళ్ళు పండించిన ధాన్యం అయితే ఇలా స్టోర్ అయితే చేసుకుంటారు. ఇలా బాస్కెట్లు బుట్టలు అయితే తయారు చేస్తారండి, తయారు చేసి అందులోనే వాళ్ళు అయితే స్టోర్ చేసుకుంటారనమాట. అన్ని రకాలు పండుతాయండి ఇక్కడ, ఏది పండదు అని అయితే ఉండదు, ప్రతి ఒక్కటి కూడా వీళ్ళు ఓన్గా పండించుకుంటారు. ఇది వచ్చేసి వాళ్ళ ఇల్లులండి, ఇలా కుండలు అయితే పెట్టుకొని అందులో అయితే అన్నీ స్టోర్ చేసుకుంటారు. పైన పెద్ద పెద్ద చాట్లు అయితే పెట్టి అందులో కూడా స్టోర్ చేసుకుంటారనమాట. అన్నీ మట్టితో చేసినవేనండి, మట్టి కుండలు అనమాట. ఇల్లులు కూడా మట్టితో చేసినవే ఉండేది. పైన మనకి కొబ్బరి చెట్టు కమ్మలు అయితే ఉంటాయి కదా, అవి తాటి చెట్టు కమ్మలు అయితే వేసుకొని వాళ్ళు ఇల్లు అయితే కట్టుకుంటారంట.
నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వంట కూడా చాలా న్యాచురల్గా గ్యాస్ అనేది ఏం లేకుండా వండుతారంటండి వీళ్ళు వంట కూడా. చూస్తున్నారు కదా ఇక్కడ వాళ్ళ ఇల్లు కూడా మొత్తం అంతా కూడా మట్టితోనే ఉంటుందండి. ఇది వచ్చేసి కలశం అయితే పెట్టారు ఇక్కడ. ఏదో పూజ జరుగుతుంది అనమాట. అంటే వాళ్ళు సాంప్రదాయంలో పూజలు చేసుకున్నప్పుడు ఇలా కంపల్సరీ కలశం అయితే ఉంటుందంట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ హెయిర్ కటింగ్ అయితే చేస్తున్నారండి. అది మీలో ఎంతమంది అరకు వెళ్ళారు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే అరకులో మీరు ఏమేమి ప్లేసులు చూసారో మీకు నచ్చిన ప్లేస్ కూడా కామెంట్ చేయండి. ఇవన్నీ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అనమాట. నెక్స్ట్ గరిట్లు అవన్నీ కూడా ఉన్నాయండి. గరిట్లు గొడుగులు అన్నీ కూడా వీళ్ళు ఓన్గా తయారు చేసుకునేవి అనమాట. అన్నం జిబ్బు చెక్కతో చేసినవి ఇంకా ప్రతి ఒక్కటి కూడా ఇందులో అన్నీ వీళ్ళు ఓన్గానే చేసుకుంటారండి. ఇవన్నీ కూడా అవేనమాట. చూస్తున్నారా వీళ్ళు ఇక్కడ మాట్లాడుకుంటాం అంటే షాప్కి వెళ్ళి వాళ్ళు ఎలా కొనుక్కుంటారు, షాప్కి వెళ్ళి వాళ్ళు కొనుక్కునేది, కాయగూరలు మార్కెట్ అన్నీ కూడా ఇందులో ఉన్నాయన్నమాట. ఇక్కడ ఒక ఆవిడ వంట చేస్తుంటే వాళ్ళ బాబు బయట కూర్చున్నట్టు, అతను ఏదో పని చేసుకున్నట్టు విజువల్స్ అన్నీ చూసారా ఎంత న్యాచురల్గా ఉన్నాయో. మనకైతే నిజంగా మనసులో చూసినట్టు అనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసారా వాళ్ళకి ఏదో మ్యారేజ్ ఏదో అవుతుంది సంథింగ్, దానికోసం అనమాట ఇదంతా కూడా. అంటే వాళ్ళు రచ్చబండ ఎలా పెట్టుకునేవారు ప్రతి ఒక్కటి కూడా ఇందులోనే ఉన్నాయండి. మనకి తెలియని వాళ్ళకి కూడా చాలా డీటెయిల్గా ఉంటుందన్నమాట. మనం గైడ్ని కూడా పెట్టుకోవచ్చు కావాలంటే. ఇంకా ఇక్కడైతే పని అయితే చేస్తున్నారు వీళ్ళు, డప్పులు అయితే కాలుస్తున్నారు. వాళ్ళ దింసా డ్యాన్స్ వాళ్ళ కల్చర్ అనమాట. ఇదైతే చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా వెళ్తే ఒకసారి ట్రైబల్గా అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అక్కడ వాళ్ళతో మనం డ్యాన్స్ కూడా చేయొచ్చు అనమాట. వాళ్ళైతే చాలా హ్యాపీగా రిసీవ్ చేసుకుంటారు మనల్ని. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఆదివాసీ దేవాలయం అండి, వాళ్ళ టెంపుల్ అనమాట. ఇది వచ్చేసి వాళ్ళ టెంపుల్ ఎలా ఉంటుంది అనేది కూడా ఇక్కడైతే ఉంటుంది. సరే ఇలా మట్టితోని రాళ్ళతోని చేసిన విగ్రహాలే ఉంటాయండి ఇక్కడైతే. ఇంకా వాళ్ళ పెళ్ళి అనమాట. వాళ్ళ కల్చర్లో పెళ్ళి ఎలా జరుగుతుందంటే ఇలా అరటి చెట్టు అయితే కట్టేసి కుండలు అయితే పెడతారంట చుట్టూ. ఇంకా అక్కడ పెళ్ళి అయితే జరుగుతుంది. మన ఆంధ్ర సైడ్ అయితే వేరేగా ఉంటుంది కదండి. ఒక్కొక్క రోజు ఒకటి రాటని, పసుపు స్నానం అని, ఇలా హల్దీ అని, ఇలా రకరకాలు అయితే ఉంటాయి. కానీ వాళ్ళకి అలా ఏమి ఉండదు. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ మంచాలన్నమాట. ఇవి వచ్చేసి అన్నీ చూడండి వాళ్ళ ఇల్లులు కూడా ఎలా ఉన్నాయో. ఇంకా వాళ్ళు చేతులతోనే చేస్తారనమాట. ఇదంతా మార్కెట్లో పసుపు అన్నీ పెట్టారండి. ఇక్కడ వాళ్ళు ఏమేమి పండిస్తారో ప్రతి ఒక్క ఐటమ్ ఇక్కడైతే పెట్టారు. కుండలు కూడా తయారు చేస్తారు వాళ్ళే ఓన్గా. ఇంకొచ్చేసి పసుపు కొమ్ములు, కారక్కాయ, మినపప్పు, శనగపప్పు, ఆవాలు అన్నీ దొరుకుతాయండి. అన్నీ పండిస్తారనమాట వీళ్ళు. మీకు తెలుసో లేదో మనకు అరకు నుంచే పసుపు, చింతపండు అయితే మనకైతే ఆంధ్రాకి సప్లై అయితే అవుతుందండి. అరకు నుంచే పాడేరు నుంచి అయితే వస్తుందన్నమాట మనకైతే. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు పండించే పంట పొలాలండి. ఇదంతా వరి పంట అయితే ఉందన్నమాట ఇక్కడ. నెక్స్ట్ వాళ్ళు పండించే ఫ్రూట్స్ చూసారా, సీతాఫలాలు అయితే ఎంత బాగుంది. నిజంగా ఒకసారి మేమైతే ఒరిజినల్ అయితే అనుకున్నాం అనమాట. వాటి చూసి అంత న్యాచురల్గా అయితే ఉన్నాయి. ఇంక ఇవన్నీ కూడా వాళ్ళు పండించినవేనండి ఇవన్నీ కూడా. తర్వాత ఔషధాలు కూడా రకరకాలు ఉన్నాయంటే నాటు మందు అయితే వీళ్ళు వాడుతూ ఉంటారు కదండి, ఆయుర్వేదిక్ టైపు, అవి కూడా ఉన్నాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి పైనుంచి అయితే మీకు చూపిస్తున్నాను కింద లొకేషన్. టెంపుల్ అంతా కూడా ఆదివాసీ దేవాలయం అండి. పైనుంచి చూస్తే ఇలా ఉంది లొకేషన్ అంతా కూడా. మనం వెళ్ళాలంటే లోపలికి కూడా వెళ్ళొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇంకా బయట ఇదంతా కూడా మార్కెటేనండి.